తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కండువా వేసినంత మాత్రాన పార్టీ మారినట్లా అని ప్రశ్నించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో ఏ అంశాలు మాట్లాడారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం అనేక కార్యక్రమాలు, పలు పెట్టుబడిదారులకు సంబంధించి అదేవిధంగా పలు సంస్థలతోటి భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి సాయంత్రం హైదరాబాద్ బయలుదేరే ముందు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలపై చర్చించడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, 2 ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, 3 కవిత కేసీఆర్ కు సంబంధించిన వ్యవహారము, 4 ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలా అనేక అంశాలపై స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు చేసేటువంటి ఆరోపణలు ఏమైనాయో వారికి ఒక స్పష్టత లేకుండా పోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసెంబ్లీలో తమకు 37 మంది బలం ఉంది, 37 మందికి అనుగుణంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పని స్వయంగా హరీష్ రావే చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ మరో మాట మాట్లాడారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి మాట్లాడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం సుప్రీంకోర్టులో కేసు తీర్పు వచ్చేంత వరకు కూడా తమ ఎమ్మెల్యే జీతాల నుంచి లెజిస్లేచర్ పార్టీ ఖాతాకి ప్రతి నెల 5,000 చొప్పున బదిలీ చేశారని, అందుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. దాంతో పాటు దానం నాగేంద్ర స్పష్టంగా తాను ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉన్నానని, తన ఖాతా నుంచి ఇప్పటికీ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీకి నిధులు వెళ్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. సో అదే సందర్భంలో తన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు నేను ఏ కండువ వేస్తాను ఏంటనే విషయాలపైన అవతల వాళ్ళకి ఏం తెలుస్తుంది, నేను ఏ కండువ వేస్తే కండువ వేసినంత మాత్రం పార్టీ మారినట్లే అవుతుందా, దానికైనా ఒక అవగాహన ఉండాలి. దాంతో పాటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడ ఇది చట్ట నిబంధన, ఈ రకంగా చేస్తేనే పార్టీ మారినట్లు అవుతుంది అనేటువంటి నియమ నిబంధనలు ఏవి ఇప్పటి వరకు లేవు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ అనేది 132 మందిని విచారించి, విచారణలో తేలినటువంటి అంశాల్లో ఎవరు ఏ తప్పు చేశారు, ఎవరు ఏ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించిన విషయాలపైన కమిషన్ విచారణ చేస్తుంది. అవగాహన లేకుండా, దానిపై అసలు సబ్జెక్ట్ తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కమిషన్ అనేది ఒక విధి విధానాలకు సంబంధించి అదే సందర్భంలో ఎవరు తప్పు చేశారు, ఎవరు ఏం చేశారు అనేటువంటి విషయాలని తేల్చి ప్రజల ముందు పెడుతుంది. అదే విషయాన్ని కాళేశ్వరం వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ నిర్వహించింది. ఆ తర్వాతనే పీసీ ఘోష్ కమిషన్ ఎవరు ఏ తప్పు చేశారనేటువంటి సవివరమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాతనే తాము సిబిఐకి ఇచ్చాము. సిబిఐకి సంబంధించినటువంటి విషయంలో కూడా సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లో విచారణకు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏమైపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో కవిత వ్యవహారం అంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారము, 4 కలిసి ఒక ఆడబిడ్డ మీద దాడి చేస్తున్నారు అనేదే నాకు అర్థమైనటువంటి విషయంగా తెలుస్తోంది. ఇది కూడా కేవలం ఆస్తులు పంపకాలకు సంబంధించి, ఎవరు పెద్ద మనిషి దగ్గరికి పోయినా నీకు అది అని చెప్పేసి పంపకాలు జరిపితే అంతా సవ్యంగా జరిగేది, అలా జరగకూడదనే ఉద్దేశంతో ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వకూడదు లేక ఆస్తులు ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యవహారం తప్ప ఇందులో వేరే ఏమీ లేదు, ఇంట్లో ప్రజలకు గానీ ఇంకొకళ్ళకి గానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. అదే సందర్భంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి తన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చిట్ చాట్ లో పేర్కొనడం జరిగింది. మావోయిస్టులు అనేటోళ్లు దేశంలో ఉన్నటువంటి పౌరులు, సొంత పౌరులనే చంపుకుంటున్నాము, వారితో చర్చలు జరపడమో లేదా వారి ఆయుధాలు వదిలిపెట్టి బయటికి వస్తే ప్రజా జీవితంలోకి వస్తానంటే ఆహ్వానించదగినటువంటి పరిణామమే అవుతుంది తప్ప దాంట్లో తప్పేముంది అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి ఉపయోగించడం జరిగింది. అదే సందర్భంలో పాకిస్తాన్ ప్రేరేపిత పక్క దేశం నుంచి మన పైన దాడులు చేసేటోళ్లు, ఉగ్రదాడులు చేసేటోళ్లు, ఈ రకమైనటువంటి అనేక అంశాల్లో చోటు చేసుకున్న వాళ్ళందరినీ మనం చర్చలకు పిలుస్తున్నాము, చర్చిస్తున్నాము, వారందరితో మాట్లాడుతున్నాము. పాకిస్తాన్ తో కానీ ఉగ్రవాదులతో కానీ చర్చలు జరుపుతున్నాం. మనం సొంత పౌరులను చంపుకోవడం అనేది, వ్యక్తిగతమైనటువంటి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి చంపడం అనేది మంచిది కాదు, ఈ రకమైనటువంటి పద్ధతి కాదు. ఇటీవలే వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి
జనజీవన స్రవంతిలోకి ప్రజా జీవితంలోకి వస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించాల్సిందే. ఇటీవల మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి కిషన్ జీ భార్య తన ఆయుధాలు వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వస్తానని చెప్పి లొంగిపోయారు. అట్లాంటి పరిణామాలన్నీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే శాంతి భద్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి శాంతి భద్రతల వ్యవహారాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేయడం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మెట్రో రైలుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలును ప్రతి మూలకు చివరి ప్రాంతానికి చేరువయ్యే విధంగా చివరి ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాలి అనేటువంటి విధంగా తాము ప్రణాళికలు రూపొందించామని, అందుకు అనుగుణంగానే మెట్రో విస్తరణకు తాను ముందుకు సిద్ధమయ్యానని, కానీ ఎల్ఎన్టీ కేసీఆర్ కలిసి మెట్రో విస్తరణకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని 2014లో ఇదే రకమైనటువంటి పద్ధతి ఇదే రకమైనటువంటి వ్యవహారం వచ్చినప్పుడు కేసీఆర్ అప్పనంగా 3,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇచ్చే విధంగా వ్యవహరించారని, దాని కారణంగా తెలంగాణ ప్రజలపైన ఇప్పటికీ ఆ 3,000 కోట్ల భారం పడుతూనే వస్తూ ఉందని, అయితే మొత్తం ప్రాజెక్టు కాస్టే 13,000 కోట్ల రూపాయలు అవుతుంది. దానికి తోడు మరో 7,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సొంతంగా అప్పు చేసింది, మొత్తం 20,000 కోట్లే అవుతుంది. కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి దాంతో పాటు అసలు ప్రాజెక్టు కాస్ట్ కి ఎక్కడ పొంతన లేకుండా పోయింది అనేటువంటి అంశాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు ఓట్ల చోరీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి 2018 తెలంగాణ ఎన్నికల్లో సందర్భంగానే తాను ఈ ఓట్ల చోరీకి సంబంధించినటువంటి వ్యవహారంపై స్పష్టంగా తానే ముందు లేవనెత్తినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 2018 ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో సుమారు 15,000 ఓట్లకు పైగా గల్లంతయ్యాయని, 15,000 ఓట్లు డిలీట్ చేసినట్లుగా, అదే సందర్భంలో రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా ఓట్లు 23 లక్షల ఓట్లు తొలగించినట్లుగా అప్పుడు ఉన్నటువంటి సీఈఓ స్పష్టం చేశారని, సో రజిత్ కుమార్ చెప్పినటువంటి ఆన్ రికార్డ్ గా చెప్పినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓట్ల చోరీ అనేది ఇప్పుడు కొత్తగా కాదు. ఓట్ల చోరీ అటు బీజేపీకైనా ఇటు కాంగ్రెస్ కానీ ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. కానీ ఓట్ల చోరీ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవము. 2018లోనే ఈ విషయాన్ని నేను ప్రూవ్ చేశాను అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో జాతీయ రాజకీయాలు ఇతరత్ర అంశాలకు సంబంధించిన అంశాలపైన కూడా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి బీహార్ లో తాను రాష్ట్రమంతా, బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బీహార్ రాష్ట్రమంతా తాను పర్యటించి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండియా కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లుగా చెప్పారు. ధన్యవాదాలు అరుణ్.